హై వ్యూస్. సందర్భం హనుమాన్ సినిమాకు సంబంధించింది, అయోధ్య రామునికి సంబంధించింది. కానీ నేను మెన్షన్ చేయదలిచింది, చేసింది, చెప్పబోయేది మన జగన్ రెడ్డి పరిపాలన గురించి. ఆఫ్ కోర్స్ ముందు చెప్పినటువంటి అంశం టచ్ చేస్తే ఇది కూడా టచ్ చేస్తాను. జరగబోతుంది 2024లో ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తుకు సంబంధించి తేల్చుకోవాల్సినటువంటి ఎన్నిక. ఎందుకంటే మాట తప్పను, మడమ తెప్పును, నేను ఉన్నాను, నేను విన్నాను అంటూ 2019 ముందు నమ్మించి, ఎస్ నా మాటని కట్టుబడి ఉన్నా, నమ్మించి అద్భుతమైనటువంటి మెజారిటీతో గెలిచారు. వాళ్ళు 175కు గాను 151 స్థానాల్లో వాళ్ళు గెలిచారు. అండ్ ఎంపీలు కూడా బ్రహ్మాండంగా 25కి గాను 22 గెలిచారు. ఆ తర్వాత రాజ్యసభ ఆడిని మొత్తం 30 మంది దాదాపు ఎంపీలు ఉన్నారు. ఈయన మాట తప్పును మడమ తిప్పిన దానిలో ఫస్ట్ ఏది తీసుకుందాం? ప్రత్యేక హోదా తీసుకుందామా? మాకు మీరు గనక 25 ఎంపీ స్థానాలు గెలిపిస్తే కేంద్రం మెడల వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తా అన్నారు. ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చేయలా. అద్భుతమైన మెజారిటీ ఇచ్చిన తర్వాత కూడా, ఈయన అవసరం కేంద్రంలో ఉండిద్దని తెలిసిన తర్వాత కూడా ముందుగానే మనం వాళ్ళని బ్రతిమలాడటం తప్ప, రిక్వెస్ట్ చేయడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు అని ప్రత్యేక హోదా మీద చేతులు ఎత్తేశారు. ఇక ఆ తర్వాత జాబ్ క్యాలెండర్ ఎవ్రీ ఇయర్ జనవరిలో ఇంతవరకు ఒక జాబ్ క్యాలెండర్ అని వచ్చిందా? 2 నెలల్లో ప్రభుత్వం కూడా పడిపోబోతుంది. జాబ్ క్యాలెండర్ వచ్చిందా? లేదు. మెగా డిఎస్సి టీడీపీ పాలనలో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటనేది చెప్తూ, వాళ్ళు ఎన్ని ఖాళీలు భర్తీ చేశారేంటనేది చెప్తూ, ఇంకా ఎన్ని ఖాళీలు భర్తీ చేయాలి అన్నది చెప్తూ, మేము రాగా మెగా డిఎస్సి ఇచ్చేస్తాం, సంవత్సరంలో డిఎస్సి 2 సంవత్సరాలు డిఎస్సి ఇస్తామని చెప్పేసి ఇంతవరకు ఒక్క డిఎస్సి ఇవ్వాలి. మద్యపాన నిషేధం చేసే ఓట్లు అడుగుతాం. మద్యపాన నిషేధం చేశారా? అబ్బే, మేము అమ్ముతాం, మీరే తాకుండా అన్న వేలో వాళ్ళు హైలైట్ చేస్తా ఉన్నారు. తర్వాత అమరావతి రాజధాని, నా ఇల్లు ఎక్కడే ఉంది అన్నారు. ఏమైంది? 3 మొక్కల ఆట. పోలవరం ప్రాజెక్టు రివర్స్ రన్నింగ్ వద్దు 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 అంతా చెప్తున్నా, అరే 1 ఇయర్లో కంప్లీట్ అయిపోయింది, డబ్బులు మిగిలింది అద్దనిదని దాన్ని దారుణంగా అక్కడ అల్లల్లాడిపోతా చేశారు. ఇవి జస్ట్ పైకి కనిపించేవి, ఇంకా కనిపించకుండా బోల్డెన్ ఉన్నాయి. ఈయన మరలా మాట తెప్పును మడమ తెప్పును అంటూ ఉంటే కొంతమంది పేటీఎం బచ్చాగాళ్ళు వాళ్ళు వచ్చి ఎక్కడ పెడితే అక్కడ పిచ్చ పిచ్చగా కామెంట్లు పెడుతూ వాగుతూ ఏదేదో చేస్తూ ఉంటారు. ఆడ మగ తేడా కూడా అనవసరం, వాయు వరుసలు కూడా అనవసరం, గలీజ్గా కోతలు పోయాలి, గలీజ్గా కామెంట్లు పెట్టాలి. సో అటువంటి పేటీఎం పిల్లకాయలు బచ్చాగాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇప్పటికీ మా జగనే తోపు, మా జగన్ మాట తప్పుడు మడమ తిప్పుడు ఏదంటే అదేని చెప్పేసి వాగేవాళ్ళు ఎవరైతే ఉన్నారో కళ్ళు తెరవండి. మాట తప్పకపోవటం, మడమ తిప్పకపోవటం, ఇచ్చిన దాని మీద నిలబడతాం అంటే ఇదిగో హనుమాన్ టీం వాళ్ళు ఇప్పుడు చూపించారు. హనుమాన్ టీం వాళ్ళు ఇప్పుడు పెట్టినటువంటి ఆ ఎఫర్ట్ ఏదైతే ఉందో, సినిమా సక్సెస్ చేసుకోవడం వాళ్ళ ఎఫర్ట్, దాని తగ్గ రిజల్ట్ ఏంటి? ఎస్, సక్సెస్ సాధించారు. అప్పుడు వాళ్ళు ఏం చేయాలి? రాముల వారికి వారు ఏదైతే భక్తితో ఇస్తామన్న కానుక ఉందో అది ఇస్తున్నారు. సినీ ఇండస్ట్రీ సైతం ఆశ్చర్యపోయింది. ఎందుకు? వాళ్ళు ఇస్తుంది 1000, 10,000, 1,00,000, 2 లక్షలు కాదండి, అక్షరాల 2,66,41,055 రూపాయలు. ఇది 53,28,211 టికెట్ల మీద అమ్మిగా వచ్చినటువంటి డబ్బులో 5% షేర్. అది వాళ్ళు ఏం చెప్పారు? మా హనుమాన్ సినిమాకి సంబంధించి ఎన్ని టికెట్లు అయితే అమ్ముడుపోతాయో ఒక్కో టికెట్ మీద 5 రూపాయలు మేము అయోధ్య రామునికి కానుకగా సమర్పిస్తామన్నారు. ఈ 5 రూపాయలు అంటే ఏంటి ఒకసారి గుర్తు తెచ్చుకోండి. టికెట్ మీద 5 రూపాయలు ఇస్తా ఉన్నారు. అదే మన జగన్మోహన్ రెడ్డి గారు ఏపీలో ఏదో అసలు సినీ ఇండస్ట్రీ వాళ్ళు కోటాను కొట్టు పోగేసుకుంటున్నట్టుగా, డబ్బు మీద ఊరకొస్తున్నట్టుగా టికెట్ 5 రూపాయలు. ఏది? సినిమా హాల్లో ఓ సమోసా రాదు, ఓ టీ రాదు అని మాట్లాడితే మళ్ళీ వాళ్ళ మీద నానా రకాలుగా యాగి చేసి పడేశారు. చివరికి ఏమైంది? సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలని ఆయన దాకా పిలిపించుకొని, అఫ్కోర్స్ ఈయన పిలిపించుకోవాలి, వాళ్ళు వెళ్ళి బాబు బాబు అని బతిలాడితే అయ్యో అవునా సరే అని చెప్పేసి మరలా సవరింపులు ఏదో చేసినట్టుగా హడావుడి. సో ఫైనల్ నేను చెప్పేది ఏంటంటే, ఎక్కడైనా కానీ మీకు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఒక ప్రజాస్వామ్యం కనిపించింది అన్నది నేను అడుగుతూ ఉన్నా. అది ఒకసారి మీ మైండ్లో రివైండ్ చేసుకుని ఆయన ఏం మాట్లాడి ఏం చేశాడు ఏంటి అని చెప్పేసి. ఇప్పుడు మన హనుమాన్ టీం వాళ్ళు చేసింది చూసి
అంతా కూడా జై హనుమాన్ అంటూ ఉన్నారు, జై శ్రీరామ్ అంటూ ఉన్నారు. మాట మీద నిలబడటం అంటే ఇది, ఇచ్చిన మాట కట్టుబడి ఉండటం అంటే ఇది, భక్తి అంటే ఇది అని చెప్పేసి అంటున్నారు. సో మొన్న ప్రీమియర్లు వేశారు కదా, ప్రీమియర్లో కూడా ఒక్కో టికెట్ మీద 5 రూపాయలు అన్నప్పుడు 14,25,000 రూపాయలు. ఓకేనా, 14,25,000 రూపాయలు ఆల్రెడీ అయోధ్య రామ మందిరానికి ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు 2,66,40,155 రూపాయలు అయోధ్య రామ మందిరికి కానుక ఇవ్వబోతూ ఉన్నారు. సీరియస్లీ హనుమాన్ మూవీ ఎంత అయితే బాగుందో, ఈ హనుమాన్ టీంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వారికి ఉన్నటువంటి కమిట్మెంట్ అంత గొప్పగా ఉంది. సో ఇప్పటికైనా రియలైజ్ అవ్వండి, ఏది నిజం ఏది అబద్ధం, ఎవరు మాట మీద నిలబడుతున్నారు, ఎవరు మభ్య పెడుతూ ఉన్నారని చెప్పేసి. మరలా చెప్తున్నా, సినిమాకి అక్కడికి అస్సలు ఎక్కడ కూడా పొంతన లేదు. కానీ నేనేం చేస్తున్నాను, కంపారిజన్ చేసి మీకు అర్థమయ్యేలా చెప్తున్నా. స్టార్టింగ్ చెప్పితే మరలా చెప్తున్నా, రాబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తు నిర్ణయించే ఎన్నికలు. దయచేసి గుర్తుపెట్టుకుని దానికి తగ్గట్టుగా ఆలోచించి అసలు నాయకులకే ఓట్లేయండి.